కుంభరాశి వారికి ఈ నెల 12, 13, 14, 15 ఈ తేదీల్లో చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ఒక్కసారిగా ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. అవునండి, ఇదంతా కూడా నిజమే. కుంభరాశి వారు ఇన్నాళ్ళు పడ్డటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి 20 ఏళ్ల పాటు వీరికి రాజయోగం అయితే రానున్నది. అయితే కుంభరాశి వారు ఈ చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే వీరు కోట్లకి పడగలెత్తడం అయితే ఖాయం. కుంభరాశి వారు ఎలాంటి పనుల్లో ఉన్నా సరే వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. అయితే కుంభరాశి వారికి గత కొద్ది సంవత్సరాల నుండి కూడా ఏలినాటి శని ప్రభావం అయితే తీవ్రంగా ఉంది. దీనివల్ల వారి యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. రాశిలో కూడా ఏలినాటి శని ప్రభావం కొన్ని సంవత్సరాల పాటు వారి మీద ఉంటుంది. అయితే అదే సమయంలో వారికి ఎన్నో కష్టాలు, అవరోధాలు, సమస్యలు ఆరోగ్యం పరంగా కావచ్చు, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, ఉద్యోగపరమైన సమస్యలు కావచ్చు, ఈ విధంగా వారి యొక్క జీవితం అయితే తలకిందులుగా మారిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి సంతోషాలు కావచ్చు అన్నీ కూడా వారికి చెరిగిపోతాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ కుంభరాశి వారు కూడా ఈ ఏలినాటి శని ప్రభావాన్ని చాలా వరకు కూడా అనుభవించారు. అయితే అసలు ఈ కుంభరాశి వారు గతంలో చాలా సంతోషంగా ఉండేవారు, చాలా ప్రశాంతంగా ఉండేవారు. కానీ ఈ ఏలినాటి శని ప్రభావంగా వీరిలో చాలా అయితే భయాందోళనలు ఎక్కువైపోయాయి. ఎక్కువ ఆలోచించడం, ఏదో పోయినట్టుగా కోల్పోయినట్టుగా ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ విపరీతమైన ఆలోచనలు వీరిలో ఎక్కువగా పెరిగిపోతూ వచ్చాయి. దీనివల్ల వీరికి మనశ్శాంతి అనేది కరువైపోయింది. ఎప్పుడు ఏదో ఒక తీరని బాధ అనేది వీరిని వెంబడిస్తూ వస్తుంది. ఈ అతి ఆలోచన ఎక్కువ అవడం వల్ల కుంభరాశి వారికి చాలా సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. వీరికి తరచుగా తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇక ఏ పని కూడా చేయబుద్ధి కాకపోవడం, ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా అందులో ఆశించిన ఫలితాలు అనేవి వీరికి దక్కడం లేదు. కుటుంబంలో కలహాలు ఏర్పడము, ఇలా ఒక్కటేమిటి రెండేమిటి కుంభరాశి వారి చుట్టూ కూడా సమస్యలన్నీ కూడా మూకుమ్మడిగా చేరాయనే, ఇలా కుంభరాశి వారి చుట్టూ కూడా సమస్యలు విపరీతంగా చుట్టుముట్టాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ చిన్న చిన్న పరిహారాలను అయితే చేసుకోండి. ఈ పరిహారాలు చేయడం వల్ల ఆయా సమస్యల్లో నుంచి మీరు త్వరగా బయటపడగలుగుతారు. అయితే ఈ పరిహారాల గురించి తెలుసుకోవడానికంటే ముందుగా అసలు కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా మనం తెలుసుకుందాము. ఈ కుంభరాశి వారు చాలా అయితే మంచివారనే చెప్పవచ్చు. వీరు చాలా తెలివైన వారు, పట్టుదల కలిగిన వారు, ఎవరి వద్ద కూడా తల వంచరు అని చెప్పచ్చు. అయితే వీరికి ఒకరి సలహాలు తీసుకోవడం కానీ, ఒకరి కింద ఉండడం కానీ అస్సలు ఏమాత్రం కూడా నచ్చదు. వీరికి నచ్చినట్లుగానే వీరు ఉంటూ ఉంటారు. ఎవరి సలహాలు సూచనలు అయితే వీరు అసలు పాటించరు. కొన్నిసార్లు వారు ఎవరు ఏమన్నా అన్నా కూడా చాలా సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు. అంటే దాని అర్థం వారు సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఎదుటివారు మాత్రం వీరిని చాలా తేలికగా చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీరు దేనికి పనికిరారు, అసమర్థులు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారు మాత్రం ఎప్పుడు కూడా అటువంటి వారి గురించి మనస్తాపానికి చెందరనమాట. ఎప్పుడు కూడా వారికి సమయం ఎప్పుడు వస్తుంది అని వీరు వేచి ఉంటారు. అంతే తప్ప అసందర్భంగా ఎవరో ఏదో అన్నారని ప్రతిదానికి కూడా వీరు అస్సలు రియాక్ట్ అవ్వరు. ఇక రానున్న 4 రోజుల్లో రానున్నటువంటి 4 రోజుల్లో వీరు చాలా కష్టాలనైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అదేమిటి, మాకు రాజయోగం రానున్నది, రానున్నటువంటి 20 సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అని అన్నారు కదా. మరి ఈ 4 రోజులు కూడా మాకు ఎందుకు బాగోదు, ఈ 4 రోజుల్లో మేము ఎందుకు సమస్యలు అనుభవిస్తున్నాము అని మీలో కొందరికి సందేహం వచ్చి ఉంటుంది. అయితే ఈ 4 రోజులు కూడా మీరు చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 4 రోజులు మీరు ఆ విధంగా సమస్యలని ఎదుర్కోవడం వలనే మీకు రానున్నటువంటి రోజుల్లో రాజయోగం ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా విజయానికి చేరువవుతున్నారు అంటే దాని వెనుక వారి యొక్క కష్టం అనేది, వారి యొక్క స్ట్రగుల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతం కుంభరాశి వారు అదే స్టేజ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజులు మీరు పడేటువంటి బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మీ విజయానికి మెట్లు కాబోతున్నాయని చెప్పచ్చు. జీవితంలో ఒక గొప్ప స్థాయికి రావాలి అంటే అవమానాలు, బాధలు పడాల్సిందే. చివరికి మనతో మనం కూడా యుద్ధం చేయక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో సరిగ్గా కుంభరాశి వారైతే ఉన్నారు. రానున్నటువంటి 12, 13, 14, 15 ఈ తేదీల్లో అయితే వీరికి కాస్త ఇబ్బందులు ఎక్కువగానే వస్తాయి. అయితే దృఢమైన సంకల్పం,
ధైర్యం, నమ్మకంతో అడుగులు ముందుకు వేయాలి. తప్పకుండా విజయం అనేది వరుస్తుంది. అయితే మీకు కొన్ని పరిహారాల గురించి తెలియజేస్తాను అన్నాను కదా. అయితే గత కొద్ది రోజులుగా కుంభరాశి వారి యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. భార్యాభర్తల్లో చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి. వారిలో ప్రేమ లేక ఈ సమస్యలు రావడం లేదు, కానీ వారి యొక్క పరిస్థితుల ప్రభావం బాగాలేక వాళ్ళలో చాలా సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. చాలా బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి దీనికి ఒక చిన్న పరిహారం ఏమిటంటే, మీరున్నటువంటి ఇంటిని మారాలి. వెంటనే మీరున్నటువంటి ఇల్లుని మారినట్లయితే మీకు తప్పకుండా దీనిలో మార్పు అనేది కనిపిస్తుంది. ఈ వాస్తు అనేది మీ మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇల్లు అనేది మీ మీద అసలు ఈ మధ్యకాలంలో సరిగా అనుకూలించడం లేదు. కాబట్టి వీలైతే ఇల్లు అయితే మారండి. అందరికీ అయితే వీలు కాదు. కాబట్టి అటువంటి వారు ఎవరైనా పండితులను ఇంటికి తీసుకువచ్చి వాస్తు అనేది సరిచేయించుకోండి. కాబట్టి ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ వాస్తు అనేది ఎంత ప్రమాదము అంటే, కేవలం కుటుంబంలో తగాదాలు, గొడవలు, సమస్యలు, భార్యాభర్తలు విడిపోవడం వరకు మాత్రమే కాదు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మీద కూడా ఇది దెబ్బతీస్తుంది. రూపాయి వస్తుంది కానీ నిలవదు. ఎంత తెచ్చినా కూడా రూపాయి అనేది నిలబడకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి వాస్తు అనేది ఖచ్చితంగా సరిచేయించుకోండి కుంభరాశి వారు. రానున్న రోజులంతా కూడా మీకు చాలా శుభప్రదంగా జరగబోతుంది. అయితే కుంభరాశి స్త్రీలకు కూడా చాలా అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తూ ఉన్నాయి. వీరికి తరచుగా నీరసం, అలసట, థైరాయిడ్, పీసీఓడి సమస్యలు లాంటివి, గర్భసంచికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు రావడం, ఇటువంటి సమస్యలతో వీరు తరచుగా ఇబ్బందులు, బాధలు పడుతూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా వాస్తు అనేది సరిచేయించుకోవాలి. ఏలినాటి శని అనేది ఒక్కసారి మన జాతకంలోకి వచ్చింది అంటే అది తిరిగి వెళ్ళేసరికి మన జీవితాన్ని సరిచేసి వెళ్తుంది. కానీ ఇబ్బందులను పెడుతుంది, బాధలు పెడుతుంది. మనకి ఎవరు ఎలాంటి వారు అనేది మన జీవితానికి మనకి తెలిసేలా చేస్తుంది. చివరికి మనకి మేలు చేసే వెళ్తుంది. కాబట్టి దీని గురించి మీరు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో, నాకు ఏలినాటి శని వచ్చింది అంటే నా జీవితం మొత్తం కూడా మారిపోతుంది, నేను మొత్తంగా కూడా అందరిలోనూ నవ్వులు పాలవుతాను, నాకు ఇంకా ఏమీ ఉండదు, అన్ని రకాలుగా నేను బాధలు పడతాను అని మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. మొదట ఏలినాటి శని వల్ల మనం బాధపడినప్పటికీ కూడా అది చివరికి వెళ్ళిపోయేటప్పుడు మనకి మంచి రిజల్ట్ ఇచ్చే వెళ్తుంది. అయితే ఈ ఏలినాటి యొక్క శని ప్రభావం మీ మీద తగ్గడానికి ప్రతి సోమవారం కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. ఈ శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన ఈ శని యొక్క ప్రభావం అనేది మీ మీద చాలా వరకు తగ్గుతుంది. అనారోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి అనేది త్వరలోనే కలుగుతుంది. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి ఆ శివుణ్ణి మనం కొలుచుకున్నట్లయితే ఖచ్చితంగా శనిదేవుడి యొక్క ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టేస్తుంది. కాబట్టి కుంభరాశి వారు దీని గురించి భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటే చాలు. వీరి యొక్క జీవితం అనేది రానున్న రోజుల్లో అద్భుతంగా ఉండబోతుంది. అంతేకాకుండా ముఖ్యమైనది శని భగవానుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది. మరి శని యొక్క అనుగ్రహం మన మీద పాజిటివ్గా ఎలా ఉండాలి అంటే, శనికి ఇష్టమైనది దానం. ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఎవరైనా సరే పేదవారికి ఏదైనా సరే వస్త్రదానము, అన్నదానము ఏదైనప్పటికీ కూడా చేయండి. ఈ విధంగా చేయడం వలన శనివారం రోజున మీరు ఏదైనా సరే దానం చేయడం వలన శని యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా వరకు కూడా మేలునే చేస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి. మీ ఇంట్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి, ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. అన్ని రకాల కూడా కుటుంబ పరంగా కావచ్చు, లేదా మీకు వృత్తి వ్యాపార రీత్యా కావచ్చు, ఎలా అయినా సరే కుంభరాశి వారికి చాలా మేలు జరుగుతుంది. అయితే నవగ్రహాల వద్ద నిత్యం కూడా మీరు దీపారాధన చేయండి. ఈ విధంగా చేసినా కూడా మీకు శని భగవానుడి యొక్క దోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక వచ్చేటువంటి అమావాస్య రోజున మీకు దృష్టి తీసుకుని ఒక నిమ్మకాయనైతే దృష్టి తీసుకుని పారేసి ఇంటి బయట, గుమ్మం బయట మీరు ఒక ముద్ద కర్పూరం వెలిగించి ఇంటికి దిష్టి తీసేయండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి నరదృష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. కేవలం చిన్న చిన్న పరిహారాలే కదా అని మీరు తేలికగా తీసుకోకండి. ఈ చిన్న చిన్న పరిహారాల వల్లే మీకు శని యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గుతుంది. అలాగే మీకు రానున్నటువంటి 20 సంవత్సరాలు కూడా మీకు అద్భుతంగా రాణిస్తారు. మీరు అనుకున్నటువంటి వృత్తిలో కానీ, లేదంటే మీరు అనుకున్నటువంటి ఉద్యోగంలో కానీ మీరు కోరుకున్నది జరుగుతుంది.
అన్ని రకాలుగా కూడా ఈ కుంభరాశి వారు రాణిస్తారు. 2026 నుంచి కూడా వీరికి విజయం అనేది చేరువవుతుందని చెప్పుకోవచ్చు. ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరు కుంభరాశి మిత్రులకు వీడియో అయితే షేర్ అవుతుంది. తప్పకుండా మీ యొక్క అందరి ఆశీస్సులు అనేది తప్పకుండా మనకి ఉండాలి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.